హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇది ఫైనల్ ఓటింగ్ పోల్ అప్డేట్ వీడియో. దీంట్లో మనం మిగతా విషయాలు కూడా డిస్కస్ చేసుకుందాం. అంటే లైవ్ రిలేటెడ్ థింగ్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. అంటే నిన్న రాత్రి జరిగినవి కొన్ని ఉన్నాయి. అంటే మరీ అంత ఇంపార్టెంట్ థింగ్స్ ఏం కాదు, బట్ డెఫినెట్గా ఒకటి రెండు పాయింట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రోమోలు అయితే వచ్చాయి కదా, సో వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ దాని రిలేటెడ్గా ఒక టాస్క్ కూడా అయిపోయింది ఆల్రెడీ. సో ఆ టాస్క్లో ఏం జరిగింది అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓటింగ్ పోల్ గురించి. అంటే ఫైనల్ ఓటింగ్ పోల్ అయితే వచ్చేసింది. సో ఈ ఫైనల్ ఓటే ఇవాళ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కొన్ని గంటల ఓటింగ్ మాత్రమే ఉంది. దీని తర్వాత ఇంకా మ్యాక్సిమం పెద్దగా ఇంపాక్ట్ ఏముండదు, పెద్దగా మారేదైతే ఏముండదు. సో మ్యాక్సిమం ఇదే ఇంకా ఈ వారానికి ఓటింగ్ సిచ్యువేషన్ అనమాట. అయితే ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది అయితే విష్ణుప్రియ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా విష్ణుప్రియ ఈజ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. సో విష్ణుప్రియకి చాలా సాలిడ్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది. డెఫినెట్గా ఇలాగే కనుక కంటిన్యూ అయినట్టయితే ఖచ్చితంగా విష్ణుప్రియ విల్ బీ ఇన్ టాప్ 5 అని చాలా గట్టిగా అనిపిస్తుంది అనమాట. సో లెట్స్ సీ, చూద్దాం ఏమవుతుంది అనేది. అండ్ బేసిక్గా నిఖిల్ విష్ణుప్రియ ఉన్నప్పుడు నిఖిల్ అయితే టాప్లో ఉంటున్నాడు, విష్ణుప్రియ అయితే మాత్రం ఇంకా ఆ ప్లేస్లో ఉంటుంది, సెకండ్ ప్లేస్లో. బట్ అది కూడా చాలా కొద్దిగా డిఫరెన్స్తో మాత్రమే. సో ఇద్దరికి కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది. సో నాకెందుకో ఇది వీళ్ళిద్దరే ఫైనల్స్లో ఉంటారు అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే. మైట్ బి అంటే నిఖిల్ అండ్ విష్ణుప్రియ, అండ్ నిఖిల్ మైట్ బి విన్నర్, విష్ణుప్రియ మైట్ బి రన్నర్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే. అంటే ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది చాలా సాలిడ్ ఉంది. అండ్ ఇనీషియల్గా సోనియా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తనకు వచ్చిన పాజిటివిటీ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా హెల్ప్ అవుతూ వస్తుంది కాబట్టి, సో అది అలా కంటిన్యూ అవుతున్నట్టయితే డెఫినెట్గా వీళ్ళిద్దరే స్టేజ్ మీద ఉంటారేమో అనిపిస్తుంది నాకు. ఆ సీజన్ 2 లాగో, సీజన్ 3 లాగో. అంటే అక్కడ కౌశల్, గీతా మాధురి, లేదంటే రాహుల్, శ్రీముఖి, ఇట్లా ఇలా ఉంటుందేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుందన్నమాట. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి పరిస్థితి అనేది మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా. బేసిక్గా విష్ణుప్రియ గెలుస్తుందేమో అనుకున్నాం ఇనీషియల్గా తనకు వచ్చిన కొంచెం పాజిటివిటీని చూసి. బట్ కొన్నిసార్లు తను గేమ్ లైట్ తీసుకోవడం కానీ, ఆ తర్వాత యూనో కొన్ని కొన్ని విషయాల్లో మరీ ఏదో ఏదో అంటే కొంచెం కొంచెం అతి చేస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంతెందుకు నిన్న కూడా ఆ 25 అన్న దగ్గర నవ్వడం, అది తను కావాలని నవ్వినట్టే అనిపించింది. తర్వాత జెన్యున్గానే యూనో నాకు ఏమైంది ఏమైంది అని అడిగినట్టు అనిపించినా కూడా అక్కడ ఫస్ట్ వీళ్ళ నెంబర్ మీద ఫోకస్ చేశారు కదా. వీళ్ళ నెంబరు చెప్పినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నెక్స్ట్ వాళ్ళ నెంబర్ చెప్పినప్పుడు దాని మీద ఉంటుంది ఖచ్చితంగా ఫోకస్. అని దాని గురించే నవ్వింది. మళ్ళీ ఆ తర్వాత నైనిక నాకు తెలుసు నువ్వు ఎందుకు నవ్వావు అన్నట్టు రియాక్షన్ ఇచ్చింది. ఇవన్నీ కూడా జరిగాయి. సో క్లియర్ అంటే కొన్ని కొన్ని ఉన్నాయి. కొన్ని అంటే అవన్నీ కూడా కోతి చేష్టల టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. తర్వాత అవతలోళ్ళు బాగా తక్కువ ఉన్నాయంటే నవ్వడం అంటే అదొక కైండ్ ఆఫ్ శాడిజం అని కూడా అనుకోవచ్చు. సో ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో తనలో ఒకటి రెండు మైనస్ క్వాలిటీస్ ఉన్నాయి డెఫినెట్గా. అండ్ క్యారెక్టర్లెస్ అని ప్రేరణ అనడం, ఇవన్నీ కూడా తన సైడ్ మిస్టేక్స్ ఎలాగైతే ఉన్నాయో ఆ ఇన్సిడెంట్లో నిన్న జరిగిన దాంట్లో బేసిక్గా విష్ణుప్రియ వచ్చి గట్టిగా పట్టుకోవడం. ఇప్పుడు అప్పటికే ప్రేరణ చాలా కష్టపడి హోల్డ్ చేస్తోంది సీతని. ఇక తను వదలట్లేదని చెప్పి కాలుతో తోయడానికి కూడా ట్రై చేసింది, అయినా కూడా సీత వదలట్లేదు. ఆ టైంలో వచ్చి మళ్ళీ ఈవిడ పట్టుకుంటే వచ్చింది రాక్షసే ఉంది. నువ్వే పెద్ద రాక్షస అని మళ్ళీ గోల. అదే ఇట్లాంటి చిన్న చిన్న ఉన్నాయబ్బా. దీని ఏమంటానంటే ఇప్పుడు నాకు అనిపించిందే మీకు అనిపించాలని లేదు. డెఫినెట్గా ఈ ఒక్క సిచ్యువేషన్ ఎట్లాంటిదంటే డెఫినెట్గా ఆడియన్స్ సగం ఇటు సగం అటు ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో కొంత ఓట్ బ్యాంక్ తగ్గుతుంది కదా, ఎంత కాదనుకున్నా తగ్గుతుంది. సో అట్లా విష్ణుప్రియకి ఆ విన్నింగ్ ఛాన్సెస్ కొంచెం తగ్గుతున్నాయి. బట్ ఏమో ఫర్దర్గా ఇంకా బెటర్ అయినట్టయితే బాగుంటుందేమో. సోనియా ఇంకొక 2 సార్లు అసలు నాగార్జున గారు హింట్ ఇవ్వకపోయినట్టయితే ఇంకో 2 సార్లు అనేదేమో. అట్లా అంటే మాత్రం ఇంకా అది వారు వన్ సైడ్ అయిపోయేది తెలుసా నిజంగా. నెక్స్ట్ లెవెల్‌లో అయిపోయింది నిజంగా. అండ్ ఇంకొకటి ఆ టైంలో యాక్చువల్‌గా విష్ణుప్రియ తను అన్న టైంలో అప్పుడే ఇష్యూ చేసుంటే అది కౌశల్ లెవెల్‌లో ఎళ్ళిపోయేదది. నిజంగా ఆ విషయం. బట్ ఆవిడ చేయలేదు. సరే ఇంక తర్వాత ప్లేస్‌లో మణికంఠ ఉన్నాడు. సో అంటే మణికంఠకి ఆ తర్వాత సీతకి కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. చాలా చిన్న డిఫరెన్స్. 0.015% డిఫరెన్స్‌తో ఉన్నారు ఇద్దరు కూడా. సో అసలు పెద్ద మ్యాటరే కాదు. సో సీత ఈజీగా పైకొచ్చేసే అవకాశాలైతే ఉంటాయి. సో డెఫినిట్‌గా సీత చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అసలు. చాలా అంటే చాలా టాప్ లెవెల్ కంటెస్టెంట్. అంటే ఇంకా ఒక అమ్మాయి అనే కైండ్ ఆఫ్ ఆలోచనే రాని కదా, ఆ లెవెల్‌లో ఆడుతుంటది. సో డెఫినిట్‌గా టూ గుడ్ కంటెస్టెంట్ గేమ్ పరంగా గానీ, లేదంటే వేరే విషయాల్లో కూడా యూనో కొన్ని విషయాల్లో మాత్రం చాలా సాలిడ్ ఉంటది. తన సైడ్ ఆన్సర్‌లు కూడా నెక్స్ట్ లెవెల్ వస్తూ ఉంటాయి కొన్ని.
సో అది హైలైట్ ఉంటది అసలు మొత్తం. సీత సైడ్ ఆ పాయింట్స్ పెట్టే విధానం గాని మొత్తం అంతా గూడా. సో సీత కూడా మైట్ బీ టాప్ 5లో ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే వస్తోంది. అండ్ మణికంఠ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడంటే, ఇంకా తన గేమ్ కొంతమందికి నచ్చింది డెఫినెట్‌గా. అండ్ గేమింగ్ స్పిరిట్ నచ్చింది అట్‌లీస్ట్. అంటే గేమ్ పెద్దగా ఆడలేకపోయినా గేమింగ్ స్పిరిట్ కొంతమందికైతే నచ్చింది ఖచ్చితంగా. ఈవెన్ అభయ్ అనే పర్సన్ అభయ ముద్రలు ఇట్లా పెట్టి కూర్చున్నప్పటికి కూడా మణికంఠ లేచి కంఠాన్ని పెంచి మాట్లాడి, పోట్లాడి చేశాడు కదా అంతా. సో, అందువల్ల ఏంటంటే డెఫినెట్‌గా అది చాలా మందికి నచ్చుతది. అదొక స్పిరిట్ ఉన్నట్టే. ఆడలేకపోయినా ఆడాలనే స్పిరిట్ ఉంది కదా! ఫైటింగ్ స్పిరిట్ అయితే ఉంది కదా! సో, అది నచ్చింది. ఈవెన్ 'యష్మి ప్రేరణలో' ఫైటింగ్ స్పిరిట్ ఉంది. ఫైటింగు ఉంది. నెక్స్ట్ లెవెల్ గేమ్ ప్లే ఉంది వాళ్ళిద్దరి నుంచి. మణికంఠ నుంచి ఏంటంటే ఫైటింగ్ స్పిరిట్ ఉంటది గానీ, అంత ఫైట్ ఇవ్వలేడు. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. బట్ డెఫినిట్‌గా అట్లా కూడా కొంతమందికి ఆ సపోర్ట్ అయితే ఉందని చెప్పొచ్చు. సో, అది సిట్యుయేషన్ అనమాట. అండ్ ఇంకొకటి ఇప్పుడు వీళ్ళిద్దరూ దగ్గరగా ఉన్నారు అంటే నా ఉద్దేశ్యం చాలా తక్కువ. 0.015 అని చెప్పాను కదా! బట్ వీళ్ళ తర్వాత కూడా 0.3% డిఫరెన్స్‌తో ఒకరు, 0.35% డిఫరెన్స్‌తో ఒకరు ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే యష్మి ప్రేరణ. నిన్న ఒక్క ఎపిసోడ్ వాళ్ళిద్దరి గ్రాఫ్‌ని జై అని లేచేలా చేసిందనమాట. సో, వాళ్ళ గ్రాఫ్ నిన్న చాలా బాగా ఇంక్రీజ్ అయింది. బేసిక్‌గా ఆడపులులు కూడా కాదబ్బా! వీళ్ళు ఆడపులులు అంటున్నారు. వీళ్ళు ఆడపులులు కాదు ఆడ సింహాలు. ఎందుకు ఆల్రెడీ ఆడపులి ఒక ఆవిడ వచ్చేసింది. ఇంకొక ఆవిడ నేను ఆల్రెడీ ఆడపులినని చెప్పుకోవడానికి ట్రై చేసింది సీజన్ 6లో ఇనయ అని చెప్పి. ఇక్కడ ఆల్రెడీ ఒక ఆవిడ రాగానే స్టేట్మెంట్ ఇచ్చుకుంది. ఈ ఆడపులితో నువ్వు ఎట్లా ఆడతావో చూద్దాం అది ఇది అని చెప్పి. ఎందుకు చెప్పండి? ఆ! ఎస్తమానం టైగర్ ఎంక్లోజరేనా? కొన్ని కొన్ని సార్లు సింహాలను గురించి కూడా పట్టించుకోండి. సింహాలను కూడా వాడండి. వాటి పేర్లను కూడా కన్సిడర్ చేయండి. ఎంతసేపు పులి, 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 పులి. అభిజిత్ ఒక్కడు అంటించాడయ్యా పులి జబ్బు మనకి. నిజమే గదా! ఆయన చూసే పులి, పులి, పులని పట్టుకున్నారు. తర్వాత బెందు వచ్చి ఆడపులంది. ఇంకా అక్కడి నుంచి మొదలు. ఆడ సింహాలు లేవా? ఆడ సింహాలే ఇంకా వేటాడతాయి. ఆహారాన్ని తెచ్చిపెడతాయి. ఆడ సింహాలియి. అట్లా చెప్పండి. సో, వీళ్ళు గూడా అదే పొజిషన్‌లో అంటే దగ్గరగానే ఉన్నారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో, మనం కాలిక్యులేట్ చేసినట్టయితే ఇక్కడ 0.3 అక్కడ 0.35 కదా! సో, 0.65 సో, అక్కడ ఏముంది 0.015 కదా! సో, 0.665 సో, అదనమాట మణికంఠకిని, ప్రేరణకి ఉన్న డిఫరెన్స్. సో, దాంట్లో మళ్ళీ 0.35 తీసేస్తే మణికంఠకి, యష్మికి ఉన్న డిఫరెన్స్. సో, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో, ఇది బేసిక్ ఇది అఫీషియల్ వోటింగే. నాకు తెలిసినోడే పంపించాడు నాకు ఈ ఇన్ఫర్మేషన్. సో, అదే అంటున్నా. ఇది బాగా ట్రస్టెడ్ సోర్స్ లోపల స్టాఫే. యూనో స్టార్మా ఆఫీస్ తెలిసిన వాళ్ళు గూడా ఒకరు కరెక్టే అని జెప్పారు. ఈ విషయం గురించి అడిగితే. సో, ఇది సిట్యుయేషన్ ప్రస్తుతానికి. అలాగా వీళ్ళైతే ఉన్నారు. సో, ఈళ్ళ ఐదుగురు గూడా సేఫే నో డౌట్. నైనిక కూడా అంతే పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏం లేదు. ఒక 1% డిఫరెన్స్‌లో ఉందంతే. సో, నైనిక కూడా పర్లే. నో ఇష్యూస్. నైనిక కూడా సేఫ్ జోనే. సో, ప్రస్తుతానికైతే వీళ్ళందరికీ కూడా సిట్యుయేషన్ బావుంది. వీళ్ళందరూ కూడా సేఫ్. అండ్ యష్మికి, ప్రేరణకి నెక్స్ట్ లెవెల్‌లో పేరొచ్చింది. మొత్తం అన్నీ జరిగాయి. అంతా బావుంది. అంతా పర్ఫెక్ట్ ఉంది. సో, నో డౌట్ ఎట్ ఆల్ వీళ్ళందరూ కూడా హ్యాపీగా కంటిన్యూ అవుతారు. అండ్ యష్మి విల్ బీ ఇన్ టాప్ 5 అనేది చాలా గట్టిగా చెప్పొచ్చు. ప్రేరణ కూడా డౌటే ఇంకా. ప్రేరణ మైట్ బీ సిక్స్త్ వీక్‌లో ఏమన్నా అంటే సిక్స్త్ వీక్ అంట సారీ. సిక్స్త్ కంటెస్టెంట్‌గా ఒక వీక్ ముందే ఏమన్నా వెళ్ళిపోవచ్చేమో చెప్పలేం గానీ, యష్మి ఖచ్చితంగా టాప్ 5 వరకు ఉంటదనే ఫీలింగ్ అయితే చాలా గట్టిగా కొడుతుంది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు ఐదో వారం తర్వాత ఇప్పుడు అక్టోబర్ 5వ తారీఖున చాలామంది కొత్త కంటెస్టెంట్లు వస్తున్నారు. గ్రాండ్ లాంచ్ 2.0లో భాగంగా. సో, వాళ్ళందరూ ఏంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ యాస్పెక్ట్‌లో ఉన్నవాళ్ళే ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్. బట్ ఏమో వాళ్ళు ఎట్లా ట్రై చేస్తారో, వాళ్ళు ఎలా ఆడితే ఇప్పుడు బోలే గారు కూడా ఎంటర్‌టైన్‌మెంటే బేసిక్‌గా. బట్ బోలే గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు, అప్పటి వరకు కొద్దో గొప్పో నెగెటివ్ అయిన వాళ్ళని ఇంకా నెగెటివ్ అయ్యేటట్టుగా కొన్ని సిట్యుయేషన్‌లు క్రియేట్ చేశారు. సో, మేబీ ఇప్పుడు వచ్చినోళ్ళు కూడా అలాగ ఏమైనా చేస్తారా? ఏమో మరి తెలియట్లేదనమాట. యాస్ ఆఫ్ నౌ అది సిట్యుయేషన్. సో, అందువల్ల చెప్పలేం మనం. బట్ ఎనీథింగ్ క్యాన్ చేంజ్, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ ఎట్ ఎనీ మూమెంట్ అనే ఫీలింగ్ అయితే వస్తోంది. సో, లెట్స్ సీ చూద్దాం. సో, అదే అందరి పేర్లు మనకు బానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే కంటెస్టెంట్లు అంత గొప్పగా లేరబ్బా! పృథ్వీ ఎళ్ళిపోతాడు మధ్యలో. పృథ్వీ ఉండడు. ఖచ్చితంగా చెప్పొచ్చు. అభయ్, పృథ్వీ ఈళ్ళిద్దరూ నాకు తెలిసి కమింగ్ 2 వీక్స్‌లో ఎళ్ళిపోతారు. అండ్ సోనియా కూడా ఏదో ఒక టైంలో ఎళ్ళిపోద్ది. ఇప్పుడు మైట్ బీ 1, 2 వారాలు సేవ్ అవ్వచ్చేమో కానీ సోనియా కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎళ్ళిపోద్ది. అందులో నో డౌట్ ఎట్ ఆల్ అని క్లియర్‌గా చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత హ్మ్, ఇంకా ఉన్నారు గదా! ఇప్పుడు ఎళ్ళిపోవడానికి ఇంకెవరున్నారు? నైనిక కూడా ఖచ్చితంగా టాప్ 5 వరకైతే ఉండదు. మాక్సిమం నైనిక టాప్ 5 వరకైతే ఉండదు.
సో తను కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు మిగిలారు మనకి బేసిక్‌గా అంటే పాపులర్ సరే వీళ్ళు గేమ్ పరంగా గానీ టాప్ 5 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపించే వాళ్ళు ఎవరు ప్రస్తుతానికి? ఒకరొచ్చి హ్మ్, ఎవరు నిఖిల్. నిఖిల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. తర్వాత విష్ణుప్రియ సెకండ్ ప్లేస్‌లో ఉంటాం. తర్వాత థర్డ్ యష్మి. తర్వాత మణికంఠ. ఆ తర్వాత ప్రేరణ. ఆ తర్వాత ఇంకొకరెవరు సీత. సో, ప్రస్తుతానికైతే ఈ ఆరుగురు కూడా చాలా టఫ్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుందనమాట. సో, అది సిట్యుయేషన్. సో, లెట్స్ సీ చూద్దాం. అండ్ ఇంకా లాస్ట్ 2 పొజిషన్స్‌కొచ్చినట్టయితే బేసిక్‌గా పృథ్వీ అయితే లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. అభయ్ అయితే లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. సో, బేసిక్‌గా ఇది ఫైనల్ ఓటింగ్ పోల్ తాలూకు అప్డేట్ మెయిన్‌గా. కాకపోతే వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న డిఫరెన్స్ 0.01%. నిజం. ఇది మరీ తక్కువ ఇది. సో, చాలా హ్యూజ్ అబ్బా! అంటే చాలా లెస్ అబ్బా! చాలా తక్కువ హ్యూజ్ అంటున్నాను నేను. చాలా లెస్ డిఫరెన్స్ అసలు చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. సో, కొన్ని కొన్ని సార్లు వీవీ టీమ్ ఎట్లాంటి డెసిషన్‌లు తీసుకుంటదంటే, ఇప్పుడు ఇక్కడ ఏది మన తెలుగులో కాదు. బేసిక్‌గా ఈ ఓటింగ్ అంతా కూడా ఎళ్ళేది వీళ్ళకి గాదు. హిందీ స్టార్ నెట్‌వర్క్ ఉంటది కదా! వాళ్ళకెళ్తది ఓటింగ్. హాట్‌స్టార్ వోళ్ళు వాళ్ళకి పంపిస్తారు. అండ్ మిస్డ్ కాల్ ఇన్ఫర్మేషన్ అలాగా వాళ్ళకెళ్తది. సో, ఇవి 2 కూడా కన్సిడరేషన్‌లో తీసుకొని, ఎవరికి ఎన్ని ఓట్లొచ్చినాయో కాలిక్యులేట్ చేసుకొని, దాని బేసిస్ మీద ఎవరు లీస్ట్‌లో ఉన్నారు ఇవన్నీ కూడా చూసుకొని, బాగా లీస్ట్‌లో ఉన్న పర్సన్ ఉంటారు కదా! ఆ పర్సన్‌కి అతని పైనున్న పర్సన్‌కి కూడా ఎక్కువ డిఫరెన్సే ఉందనుకుందాం. ఒక 1% ఆర్ 2% డిఫరెన్స్ ఉన్నా కూడా చాలు వాళ్ళకి. సో, ఆ పర్సన్స్‌ని ఉంచేస్తారు. డైరెక్ట్‌గా ఈ పర్సన్‌ని ఎలిమినేట్ చేసేయమని చెప్పి నేమ్ పంపిస్తారు. ఆ రోజు పొద్దున్న 10కి వస్తది. అప్పటి వరకు రాదు. ఏది సాటర్‌డే పొద్దున 10కి వస్తది. అప్పటిదాకా రాదు. సో, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఇట్లాగ లీస్ట్ తక్కువ డిఫరెన్స్ ఉన్న చోట 0.01% డిఫరెన్స్ మాత్రమే ఉన్న చోట ఏమవుతదంటే, వాళ్ళు 2 పేర్లు పంపిస్తారు. ఈ 2 పేర్లలో మీరు ఎవరినైనా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరికీ కూడా ఆల్మోస్ట్ లీస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగే ఉంది. మీరు మీ గేమ్‌కి అంటే మీ షోకి ఎవరు ఉపయోగపడతారని మీరు అనుకుంటారో వాళ్ళని ఉంచుకోండి. ఎవరు ఉపయోగపడరు అనుకుంటారో వాళ్ళని దబాంగ్ అంటారనమాట. సో, అది సిట్యుయేషను. సో, ఆ ప్రకారంగా అభయ్ ఆర్ పృథ్వీ ఈ ఇద్దరిలో ఎవరైనా ఎళ్ళొచ్చు. ఇద్దరు లిస్ట్‌లో ఉన్నారు. బట్ వీళ్ళు నా గెస్ కరెక్ట్ అయితే అభయ్‌నే పంపించేస్తారు. ఎందుకంటే అభయ్ ఎట్లాగా నామినేషన్స్‌లో ఉన్నాడు. అండ్ చీఫ్‌గా కూడా పీకేశారు. అండ్ వేరే చీఫ్ అవ్వడానికి కావాల్సిన టాస్కులు అవుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి ఎట్లాగా. అండ్ వాళ్ళ టీమ్ నుంచి యష్మి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు కంటెస్టెంట్స్ కింద. సో, దట్స్ ఎ గుడ్ సినారియో అని చెప్పొచ్చు. అండ్ ఆదిత్య గారేమో పిల్లలకి ఛాన్స్ ఇయ్యండి అన్నట్టుగా వదిలేసాడులే. ఇంక అందుకే మిగతా వాళ్ళైతే వచ్చారు. సో, అది పరిస్థితి. సో, ఎటు చూసుకున్నా కూడా అభయ్ అయితే ఇంక మళ్ళీ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో, అభయ్‌ని పంపేయొచ్చు. ఇంకోటేంటంటే అంటే బిగ్ బాస్‌కి అగైనిస్ట్ అవుతున్నాడు. ఓకే. డెఫినిట్‌గా ఫుడ్ విషయంలో యాక్సెప్ట్ చేయొచ్చు మనం. ఫుడ్ విషయంలో అగైనిస్ట్ అయ్యాడంటే అందులో తప్పే లేదసలు. అభయ్ అక్కడ చాలా రైట్. ఎందుకంటే నిజంగా టాస్క్‌లు అలాగే ఉన్నాయి. ఫుడ్డు తినడానికి కాకుండా, తినకుండా చేయడానికే పెడుతున్నట్టుంది ఆ రూల్స్ అన్నీ గూడా. సో, అభయ్ అట్లా మాట్లాడాడంటే ఒక అర్థం ఉంది. బట్ గేమ్ పరంగా అట్లా మాట్లాడకూడదు. సంచాలక్ డెసిషన్ ఫైనల్ అంటే సంచాలక్ తీసుకున్న డెసిషన్ మీద మాట్లాడాలి. సంచాలక్‌నే తప్పుపడుతూ ఉండాలి సీజన్ అంతా గూడా. అంతే తప్ప ఆ సంచాలక్ అట్లాంటి దిక్కుమాలిన డెసిషన్ తీసుకుంటే బిగ్ బాస్ ఎందుకు ఒప్పుకున్నాడని చెప్పి అనకూడదు. మనం అనొచ్చు. బయట నుండి మనం అనొచ్చు. కంటెస్టెంట్లు లోపల నుండి అనకూడదు. అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్. సో, అక్కడ అభయ్ ఊరికే బిగ్ బాస్‌ని అంటూ కూర్చోవడం అండ్ నిన్న రాత్రి గూడా టాస్క్ అయిన తర్వాత కూడా అట్లాగే గోల, గోల అలాగా ఇంకా కంప్లీట్ ఇరిటేషన్ తెప్పించాడనమాట చాలా మటుకు బిగ్ బాస్‌కి. సో, అందుకనే పీకేయడం జరిగింది చీఫ్‌గా. సో, అట్లాగే ఇంకా ఇంటి నుంచి కూడా బయటకి పంపించేస్తారు అనే ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు. లెట్స్ సీ చూద్దాం. ఏమో ఏదైతదో మనకు తెలీదు గదా! ప్రస్తుతానికి. సో, అది మరి సిట్యుయేషను. సో, ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎళ్ళిపోవచ్చు. మాక్సిమం అభయ్ ఎళ్ళిపోయే సిట్యుయేషన్స్ ఎక్కువున్నాయి. 99% అభయే ఎళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది. బట్ రేమో చెప్పలేము. ఎందుకంటే పృథ్వీ బేసిక్‌గా చాలా గట్టిగా రఫ్‌గా ఆడేస్తున్నాడు. సో, అట్లా గూడా కరెక్ట్ కాదు కదా! ఒక పర్సన్ అనిపిస్తే మేబీ ఆ పర్సన్‌ని కూడా తీసేయొచ్చు. అట్లా గూడా ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటది గదా! మైట్ బి దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ ఇట్. సో, చూద్దాం ఏమవుతది, ఏంటి అనేది. మనకి రేపు పొద్దున్న ఒక 10:30, 11 కల్లా ఒక అప్డేట్ అయితే వచ్చేస్తది మాక్సిమం. సో, అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో, అది గైస్ అండ్ ఇంకా ప్రోమోలొచ్చాయి. సో, 2 ప్రోమోలొచ్చాయి. మనం ఆల్రెడీ జూసాం. బేసిక్‌గా రెండో ప్రోమోలో మనకు చూపించిందేంటంటే హూ విల్ బి ద నెక్స్ట్ కంటెండర్ అన్నారు కదా! ఆ రెడ్ ఎగ్ కోసం అడిగారు గదా! సో, ఆ రెడ్ ఎగ్ నిఖిల్ దగ్గర ఉంది. సో, నిఖిల్ తీసుకున్నాడు గదా! సో, అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు డైరెక్ట్‌గా నెక్స్ట్ చీఫ్‌కి కంటెండర్ అవుతారనమాట. సో, అది మ్యాటర్. సో, బేసిక్‌గా నిఖిల్ తీసుకొనెళ్ళి సోనియాకి ఇచ్చాడు. అది మనకి డైరెక్ట్‌గా ప్రోమోలోనే చూపించేశారు. అండ్ దీని తర్వాత వాళ్ళకి ఒక టాస్క్ అవుతది. అంటే బేసిక్‌గా వాళ్ళ క్లాన్ గెలిచింది కదా! సో, నిఖిల్ క్లాన్ గెలిచింది కదా! సో, ఆబ్వియస్‌లీ నిఖిల్ అనే పర్సన్ డైరెక్ట్‌గానే కంటెండర్ అయ్యాడు.
అండ్ ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర అయితే ఉండడం అది సోనియాకి ఇచ్చారు కాబట్టి సోనియా కంటెంటర్ అయింది. వీళ్ళిద్దరికి మధ్య ఒక టాస్క్ పెట్టారు, నిదానమే ప్రధానం అని చెప్పి. దాంట్లో నిఖిలే గెలిచాడు, సోనియా ఓడిపోయింది. సో సోనియా బేసిక్గా ఆట దగ్గరకు వచ్చేసరికి ఒక్కటి గెలిచింది చూపించండి, ఏం ఉండదు. ఏ ఆట లేదు, శూన్యం ఆట. ఆట మీద పట్టు శూన్యం. అది. ఇంకా ఆవిడ వచ్చి నీతులు చెప్తుంటది అందరికీ కూడా. సో, అట్లాగా అది జరిగింది. సో, బేసిక్‌గా వీళ్ళ దాంట్లో ముగ్గురున్నారు యాక్చువల్‌గా అభయ్ టీమ్‌లో. అంటే ప్రేరణ, మణికంఠ అండ్ ఇంకొకరు ఎవరున్నారు వాళ్ళ దాంట్లో? మర్చిపోయాను. యష్మి కాదు. యష్మి ఆల్రెడీ అయ్యింది కాబట్టి. ఆహ్, ఆదిత్య గారు కూడా అవ్వలేదనుకుంటా. ఎవరయ్యారు మరి? బేసిక్‌గా ఒక క్లాన్‌కి ఆరుగురున్నారు. అసలు వీళ్ళ క్లాన్ ఆరుగురు ఎవరు? ప్రేరణ. ప్రేరణ, మణికంఠ ఇంకా ఇంకొకళ్ళు ఎవరున్నారయ్యా? యష్మి, ప్రేరణ. ఈళ్ళిద్దరు అమ్మాయిలు ఈళ్ళ దాంట్లో. నలుగురు అబ్బాయిలున్నారు. ఎవరెవరు? మణికంఠ, అభయ్, ఆదిత్య, తర్వాత నబీల్. ఓహ్! సారీ. నబీల్. ఈ ముగ్గురికి వచ్చింది ఛాన్స్. నబీల్, ప్రేరణ అండ్ మణికంఠ ఈ ముగ్గురికి ఛాన్స్ అయితే వచ్చింది. అదే పేరు టక్కున గుర్తురాలే ఎవరెవరా అనుకుంటున్నాను నేను. సో, ఈ ముగ్గురైతే మాత్రం ప్రెజెంట్ అయ్యారు కదా! సో, వీళ్ళ దాని నుంచి ముగ్గురయ్యారంటే వాళ్ళ దాని నుంచి ఇద్దరంటే అవ్వదు కదా! సో, నాకు తెలిసి ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొకరిని ఎవరినో యాడ్ చేయిస్తారు ఏదో ఒకటి చేసి. సో, చూడాలి మరి ఏంటి సిట్యుయేషన్ అనేది. సో, అది పరిస్థితి. ఏమో సోనియా చీఫ్ గాకుండా ఉంటే చూడాలని మనస్ఫూర్తిగా ఉంది. ఎందుకంటే సోనియా నామినేషన్స్‌లోకొస్తే ఆవిడని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటికి తెచ్చేయాలని ఉంది. కానీ ఏదైనా నిఖిల్ అస్తమానం తనకి సపోర్ట్ చేయడం అనేదైతే మాత్రం అసలు కరెక్ట్ కాదు. అది నిఖిల్‌కే దెబ్బ. అది నిఖిల్‌కి అర్థం కావట్లే కూడా. ఇప్పుడే కాదు తర్వాత కూడా అర్థం కాదు. అంతెందుకు ఇవాళ కూడా ఆవిడ ఎంత ఊసరవెల్లంటే ముందేమో కావాలని గొడవపడి చిన్నదానికి ఏదేదో మాట్లాడేసింది. మళ్ళీ శుద్ధపూస అది ఇది అని కూడా అనేసింది. అట్లాంటి మాటలు మాట్లాడి ఎవరు సోనియా నిఖిల్ కోసం అందరూ తిన్నాకే తింటాడు. ఇప్పుడేమో నువ్వు తినలేదా అని అడుగుతున్నాడు. ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడిన మనిషి రెడ్ ఎగ్ ద్వారా బెనిఫిట్స్ ఉంటాయి. డైరెక్ట్‌గా కంటెంటర్ అవుతారనగాని ఎళ్లి సారీ చెప్పేసింది అందరి ముందు. నిఖిల్‌కే అర్థం కాలే ఒక క్షణం ఎందుకు చెప్పింది అని చెప్పి. అది మరి పరిస్థితి. ఇంకేం చెప్తాం ఇంకా. ఇక అదంతా కూడా కావాలని చేస్తుందనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రంగులు మార్చే ఊసరవెల్లి. డ్రెస్సులు మార్చినంత ఈజీగా రంగులు మార్చేస్తుంది ఆవిడ మనిషి. అది మరి పరిస్థితి. ఇంకేం చెప్తాం ఇంకా. అట్లాగా చాలా వరస్ట్‌గా ఉందని చెప్పొచ్చు ఆవిడ సైడ్ నుంచి బిహేవియర్. అండ్ దానికేమో ఈ మనిషి హ్మ్, నిఖిలేమో కరిగిపోయి, మరిగిపోయి, కృంగిపోయి, కృషించి, నశించి, నీరసించి ఎళ్లి చెప్పేసాడు. ఆవిడ పేరు చెప్పేసాడు. సో, అది నిజంగా వరస్ట్ డెసిషన్ అసలు. అండ్ ఆ తర్వాత రెండోది సీత చాలా బాధపడడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ ఆ గుడ్డు చూసి కూడా వదిలేస్తే దానివల్ల ప్రయోజనాలుంటాయి. తీసుకురా అని చెప్పి కంగారు పెట్టిందే సీత ఆ టైంకి. అట్లాంటప్పుడు తనకిచ్చుంటే కొంచెం బావుండేది. అండ్ ఇంకొకటి గేమ్ పరంగా కూడా సీతే ఎక్కువ ఆడింది. సోదియా కంటే. సోనియా కాదు సోదియా. సోదియా కంటే, లేదంటే స్నేకియా కంటే, లేదంటే సోనిక కంటే, రాధిక ఆర్ సోనిక కంటే సీత చాలా బెటర్‌గా ఆడింది. చాలా బాగా ఆడింది. బెటర్ అనేది కొంతమందికి నచ్చకపోయినా, అది వాళ్ళకి బిటర్‌గా అనిపించినా కూడా సీతే బెటర్. అది మ్యాటర్. బెటరు, మ్యాటరు సర్లేండి ఏదో ఒకటి. ఏదో ప్రాసల కోసం ప్రయత్నాలు, ప్రాసల కోసం పాకులాడే పసి హృదయాలు మావి. ఇంక అట్లా ఏదో చేస్తా ఉంటాను అప్పుడప్పుడు మధ్యలో ఏమనుకోవద్దు. అండ్ సో, అది సిట్యుయేషన్ అనమాట. బేసిక్‌గా యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో అడుగుదాం అనుకున్నాను మర్చిపోయాను. లైక్ చేయండబ్బా! మళ్ళీ రికార్డ్ చేస్తాలెండి. ఒక చిన్న క్లిప్ మళ్ళీ రికార్డ్ చేసి అది స్టార్టింగ్‌లో పెడతాను. ఎందుకంటే లైక్ చేయట్లేదు చాలామంది. లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికెళ్తది. లేదంటే లైక్ చేయకపోతే అసలెళ్ళట్లేదు. అది వచ్చిన ప్రాబ్లమ్ అయిపోతుంది. అంటే రికమెండేషన్స్ కొత్త వాళ్ళకెళ్ళట్లేదు. ఇప్పుడు వ్యూవర్‌షిప్ ఈస్ టు లైక్ రేషియో గనక తీసుకున్నట్టయితే ఒక ఒక 10,000 వ్యూస్ వచ్చాయంటే ఒక 1000 లైక్స్ వచ్చాయనుకోండి. అది ఎక్కువ మందికి పుష్ చేయడం జరుగుతది యూట్యూబ్. అట్లా లేదు. సో, అందుకే కొంచెం అందరూ కూడా లైక్ చేయండి వీలైతే. ఏముంది లైక్ కొట్టేసి చూసేసేయండి. కావాలంటే ఇంకో పని చేయండి. ఓ 2 రోజుల తర్వాత మళ్ళీ మన ఛానెల్‌లోకొచ్చి మీరు ఏ వీడియో లైక్ కొట్టారో అది కావాలంటే లైక్ తీసేసేయండి. మీ లైక్డ్ వీడియోస్ అని ఒక ఆప్షన్ ఉంటది మీకు యూట్యూబ్‌లో. యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీ మీ ఐడీ కనపడుతది అక్కడ. అక్కడికెళ్తే లైక్డ్ వీడియోస్ అని ఉంటాయి. అందులోకెళ్ళి తీసేయండి కావాలంటే. కానీ ఒక ఒక లైక్ కొట్టి ఓ 2 రోజులు ఉంచండి ప్లీజ్. అంతే ఇప్పుడు అర్జెంట్‌గా లైక్ కొట్టండి అందరూ కూడా. సో, అది మరి పరిస్థితి. సో, డెఫినిట్‌గా సీతకి ఇవ్వడంలో తప్పైతే లేదు. సీత అడగడంలో తప్పు లేదు. బాధపడడంలో అసలే తప్పు లేదు. ఇంకా నిఖిలేమో అక్కడ కూర్చొని మాట్లాడడానికి ఓదార్పు యాత్రకు ఏదో ట్రై చేశాడు. సో, అది డెఫినిట్‌గా నాట్ డిజర్వ్డ్. ఇప్పుడు నిజంగా సీత
యాక్చువల్‌గా నిఖిల్ క్లాన్‌లోకి ఎళ్ళడానికి తను చెప్పిన మాట ఏంటంటే, నిఖిల్ మారాడు కొంచెం అని చెప్పి ఎళ్ళింది గదా! సో, అంత ట్రస్ట్ పెట్టుకొని తన టీమ్‌లోకెళ్ళిన ఒక కంటెస్టెంట్‌ని, ఒక పర్సన్‌ని అది గూడా గేమ్ అంత నెక్స్ట్ లెవెల్‌లో ఆడిన పర్సన్‌ని అట్లా బిట్రేల్ జేయడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా ఇదొక రకంగా మోసమే. అంటే స్వార్థంతో కూడుకున్న మోసం. తన స్వార్థం జూసుకున్నాడు. ఇంక తన తన పర్సను, తనకిష్టమైన పర్సను. ఇంకా అంటే ఏ రకంగా అనేది మనకనవసరం. ఇష్టమైన పర్సన్ అనేది తెలుస్తోంది. పాపం చచ్చిపోతున్నాడు ఆ పిల్ల అన్నాదని చెప్పి అందరి ముందు అన్నదని. ఇంకా ఆ అబ్బాయి ఎళ్లి చెప్పాడు. ఇంకా ఆ తర్వాత ఈ ఎగ్ పాయింట్ వచ్చింది. చెప్పేసింది మొత్తం అంతా కూడా. సారీ చెప్పేసి మొత్తం కామ్ డౌన్ చేసుకుంది. సో, ఒకటైతే వాస్తవం. అదేంటంటే తనకి కొంచెం ఇష్టమైన పర్సన్ కాబట్టి తనకొస్తే బాగుండన్న ఉద్దేశంలో అనుకున్నాడు. ఇంకా అందుకని ఇచ్చేసాడు. బట్ అదిక్కడ నిజంగా ఆడిన వాళ్ళని మోసం చేసినట్టు అయింది గదా! సో, ఇప్పుడు బేసిక్‌గా నిన్న టాస్క్‌లో మనం ప్రేరణని, యష్మిని అంతలా సపోర్ట్ చేసేది, అంతలా ఎంకరేజ్ చేసేది ఎందుకు అంటే అందుకే గదా! సో, వాళ్ళు టాస్క్ బాగా ఆడారు కదా! అట్లా అని కొంతమంది విష్ణుప్రియని మరీ టూ మచ్ నెగెటివ్ చేస్తారు. అదెందుకో నాకర్థం కాలే. అంతేం చేసింది అని నా ఫీలు. అంటే సీ ఇప్పుడు వీళ్ళిద్దరూ చేతులు పట్టుకున్నారు. అదేదో వీళ్ళ స్ట్రెంత్ కోసం. సరే ప్రేరణ మధ్యలో ఉందనుకుందాం ఇన్ కేస్. ఇఫ్ ప్రేరణ వాంట్స్ టు ప్లే నార్మల్లీ ఇటొచ్చేయొచ్చు కదా! పక్కన ఖాళీగానే ఉంది కదా! ఇటొచ్చేస్తే అయిపోయిందేగా. ఇప్పుడు వాళ్ళు చేతులు పట్టుకొనే ఉంటే వాళ్ళ చేతులు తోసి వెనక్కి లాగే ఎళ్ళాలని అనుకోవడం ఎందుకు? నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటదని చెప్పి విష్ణుప్రియ అంటే ఏదో బయట పాపులారిటీ కోసం అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. అదేం లేదు. తను జస్ట్ క్యాజువల్‌గా నార్మల్‌గా రెస్పాండ్ అవుతూ వచ్చింది. అందులో తప్పేముందో నాకర్థం కాలే. ఇంకా అదే మరి పరిస్థితి ఇంకా. ఏమో మరి ఇంక చూద్దాం. ఇక కొంతమంది వాళ్ళకట్లా అనిపిచ్చుండొచ్చు. బట్ అంత మిస్టేక్ అయితే విష్ణుప్రియది ఉంది. మిస్టేక్ ఉంది నేను కాదని చెప్పను. బట్ యూ నో ఇట్లా పట్టుకొని గట్టిగా నొక్కేసింది. ఓకే. అది కూడా నేను కాదనను. కానీ దానికి క్యారెక్టర్‌లెస్ అనే పదం వాడకూడదు. అది ప్రేరణది కూడా తప్పే కదా! ఆవిడ అట్లా చేసింది కాబట్టి అట్లా అన్నది. సో, ఎట్లా అంటే ఆవిడ చేసిన దాంతో కంపేర్ చేసుకుంటే ఈవిడ అన్న మాటదే చాలా పెద్ద తప్పు. అట్లా అది కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది కదా! ఎందుకో చాలామంది ఆలోచించట్లేదు అట్లా. ఇంకా అది మరి సిట్యుయేషను. సో, చూద్దాం ఇంకా ఏంటి పరిస్థితనేది. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇంకేమైనా ఉన్నాయా మాట్లాడుకోవాల్సినయి? ఆ లైవ్ టాపిక్స్ చెప్తానన్నాను కదా! ఉండండి అవి రాసుకున్నాను కదా! మర్చిపోయాను. దాని సంగతే మర్చిపోయాను. లైవ్ అదే. ఇంకా ఎరుపు దేనికి సంకేతం అవన్నీ అడిగాడు. ఇంకా అయన్నీ అందరూ అడిగారు నిఖిల్‌ని ఛాన్స్ ఇమ్మని చెప్పి. ఏదో అభయ్‌నేమో తీసేశారు. ఎక్కువ పాయింట్లు రాయలే. చిన్న చిన్న పాయింట్లే రాశాను. ప్రేరణ, మణి, నబీల్ వీళ్ళైతే చీఫ్ కంటెస్టెంట్‌లయ్యారు. బిగ్ బాస్ అందరికి వార్నింగ్ ఇచ్చాడు. అది ఆల్రెడీ మనకి ప్రోమోలో వచ్చేసింది ఫస్ట్ ప్రోమోలో. సో, బిగ్ బాసే తోపు. ఎవరైనా బిగ్ బాస్ కంటే పెద్దనుకుంటే బయటికి పోండి అన్నాడు. సో, బేసిక్‌గా విష్ణుప్రియ అనుకుందంట. తర్వాత చెప్తుందనమాట. విష్ణుప్రియ అనుకుందంట అభయ్ అన్న ఎళ్ళిపోతాడేమో అనుకున్నాను అంది. అయితే బేసిక్‌గా అక్కడ చూపించలేదు మనకి. బట్ అభయ్ ఏమో చేతులు కట్టుకొని ఓకే బిగ్ బాస్, సారీ బిగ్ బాస్, సరే బిగ్ బాస్ అన్నట్టుగా ఉన్నాడట అక్కడ. తర్వాత మణికంఠ ఇప్పుడు జోక్స్ తీసుకుంటున్నానని చెప్పి ప్రేరణ అంటుంది నబీల్‌తో. ఇప్పుడు చీఫ్ కోసం ఓకే అన్నాం కదా! చీఫ్ కంటెస్టెంట్‌గా ఓకే అన్నాం గదా! అందుకు ఇప్పుడు తీసుకుంటున్నాడు. ఒకవేళ అది బిస్కెట్ అయితే మళ్ళీ మొదటికొస్తాడు. మళ్ళీ తీసుకోడు. మళ్ళీ అంటాడని చెప్పి అట్లా అనమాట. ఇందాక గూడా లైవ్‌లో ఆ నబీలు, సీత డిస్కస్ చేసుకుంటున్నారు. ఉమెన్ కార్డ్ కోసం, నువ్వు చాలా స్ట్రాంగ్ అనే దాని కోసం అట్లా మాట్లాడుకుంటున్నారు. అంటే సీత ఎందుకు స్ట్రెంత్ అంటే నా స్ట్రెంత్ నీకు కనపడలేదని చెప్పి నిఖిల్ కోసం చెప్తుంది. ఇంక అట్లా చెప్తూ ఉంటే ఇంక ఈ డిస్కషన్ అవుతుందనమాట. అది ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది. అయితే ప్రేరణ ఆ టైంలో ఇంకో మాట చెప్పింది యాక్చువల్‌గా. మణికంఠ చెప్పాడంట ప్రేరణతో. నాకెప్పుడైనా బాగా బాధేస్తే థియేటర్ రూమ్ ఉంటది గదా! దాంట్లోకెళ్ళి కూర్చొని ఒక్కడినే ఏడుస్తా అని చెప్పాడంట. అంటే పాపం మణికంఠ చాలా పేదోడు గదా! వాళ్ళ అమ్మకి అంత్యక్రియలకు గూడా రూపాయి గూడా లేని మనిషి గదా! రూపాయి అప్పు జేసి మరీ తెచ్చుకున్న మణికంఠ గదా! సో, అట్లాగా అందుకని అంటే అంత్యక్రియలకైతే డబ్బులు లేవు గానీ, థియేటర్ రూమ్‌కి మాత్రం డబ్బులుండి అందులో కూర్చొని ఏడుస్తున్నాడనమాట. అదేదో సినిమాలో ఒక చిన్న పిల్లాడిది ఆయన పేరేంది? చిన్న పిల్లోడు బాగా పాపులర్ కమెడియనే ఒకప్పుడు. 'రెడీ' సినిమాలో పిల్లోడిగా కూడా జేశాడు. మనోడిది ఒక ట్రాక్ ఉంటది. 'అనగనగా ఒక పేదవాడు' అతను చాలా పేదవాడు. అతని భార్య పేదది. అతని పిల్లలు పేదవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్‌మెను, వాళ్ళ కారు డ్రైవరు వీళ్ళందరూ పేదవాళ్ళే. వాళ్ళ తోటమాలి కూడా పేదవాడే. వాళ్ళందరూ ఒకరోజు తినడానికి అన్నం లేక బిర్యానీ తినేసి బయటకు వెడుతుండగా అనేదో చెప్తుంటాడు కదా! సేమ్ అలాగే అనిపించింది నాకు 'మణికంఠ'ని చూస్తే. అనగనగా ఒక పేదవాడు ఆహ్, అమెరికాలో ఉండి రిటర్న్ అయ్యాడు. అక్కడ ఏడవడానికేమో సెపరేట్‌గా థియేటర్ రూమ్ ఉండేది. అయినా కూడా అతను పేదవాడే. అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవు గానీ,
బయట తిరగడానికి మాత్రం బానే డబ్బులున్నాయి. అంతటి పేదవాడు. బయట తిరగడానికి బానే డబ్బులున్నాయని ఎందుకన్నానంటే, మీరు అతని ఇన్‌స్టాగ్రామ్ ఐడీకెళ్ళి చెక్ చేసినట్టయితే మీకు తెలుస్తది. ప్రీవియస్ పోస్ట్‌లు కొన్ని చూసినట్టయితే మీకు ఐడియా వస్తది. అంతటి పేదవాడు. అందుకే ఆ పేదవాడిని నేను నా జీవితంలో నమ్మను. నేను బేసిక్‌గా ఒకటి చెప్తా చూడు. ఎప్పుడైనా ఇప్పుడు నిఖిల్ అనే పర్సన్‌నైనా నేను నమ్ముతా. ఎందుకు ఆ పర్సన్ మొదటి నుంచి జెన్యూన్‌గానే ఉన్నాడు. మొదటి నుంచి ఏదైతే చెప్పాడో దానికే స్టిక్ అయ్యి ఉన్నాడు. ఆ సోనియాతో ఒకటి చేరడం ఒకటి పక్కన పెడితే మిగతా అన్ని విషయాల్లో మంచిగానే ఉన్నాడు. సో, ఇవన్నీ కూడా ఓకే. డన్. కానీ నేను గేమ్ పరంగా చాలా బాగా ఆడతాడు. కానీ ఇట్లాంటి ఫేక్ కథలు సృష్టించే వాళ్ళని మాత్రం నేను నా జీవితంలో నమ్మను. నేను ఇప్పటికీ ఒకటే మాట అంటా. నేను 'పల్లవి ప్రశాంత్' అనే పర్సన్‌ని ఇప్పటికీ నేను నమ్మను. అట్లాగే నేను 'మణికంఠ' అనే పర్సన్‌ని కూడా నేను ఇప్పటికీ నమ్మను. ఇంకా చాలామందున్నారు కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో. బట్ అట్ ప్రెజెంట్ మనకి లాస్ట్ సీజన్, ఈ సీజన్ గాబట్టి ఇద్దరు ఏడుపుగొట్టు క్యాండిడేట్‌లు గాబట్టి ఆ బేసిస్ మీద జెప్తున్నా నేను. అంతే అంతకు మించి ఇంకేటి లేదు. సో, ఇంకా 'పల్లవి ప్రశాంతే' బెటర్ ఈ మనిషి కంటే. సో, కొద్దో గొప్పో అంటే ఒక్కడు అది బయటున్నంత వరకు చేశాడు గానీ, ఆ ఎమోషనల్ డ్రామా లోపలికొచ్చాక ఎక్కువ చేయలే. అన్నా నేను రైతు బిడ్డనన్నా అది లోపలికి ఎక్కువ చేయలే. ఇంక నయమే ఇంక. ఈ మనిషి అట్లా గాదు. ఆపడే అంతకి దారుణాన్ని. సరే లైట్ ఇంక అది పరిస్థితి. సో, అట్లాగా సో, 'మణికంఠ' మీద నాకైతే ఎప్పటికి ట్రస్ట్ రాదు. ఐ కాంట్ ట్రస్ట్ హిమ్. నాకతను ఒక అదేమంటారు ఒక జిత్తులు మారిన నక్కలాగా, ఒక యూ నో ఒక కన్నింగ్ క్యాండిడేట్ లాగా అనిపిస్తాడు. ఎవరో కామెంట్ పెట్టారయ్యా. ఎవరయ్యా కామెంట్ పెట్టింది? నాకర్థం కాదు. ఆహ్, కళ్ళు మూసుకొని మణికంఠ వాయిస్ వింటే పింకీ వాయిస్ విన్నట్టు అనిపించిందంట. నాకు ఎంతసేపు నవ్వుకున్నానో తెలుసా నేను. ఆ కామెంట్ చూసి నేను. ఏందో ఎవరో పెట్టారు. నేను మణికంఠ మీద చేసిన వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టారు కొంతమంది. సో, అది మరి పరిస్థితి. ఓకే. ఇంకా ఇంక మాట్లాడేసుకున్నాక ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సినవి? అంతే. 'బిగ్ బాస్' మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు. అమౌంట్ కట్ చేసేస్తాను ఇట్లా గనక చేసినట్టయితే అని చెప్పి. మధ్యలో ఆదిత్య ఉంది ఒక ఫన్నీ జోక్ ఉంటది. యాక్చువల్‌గా ఆయన అందరితో చెప్తుంటాడనమాట వాళ్ళ క్లాన్‌తో. ఇక నుంచి మనం రూల్స్ అన్నీ పాటించాలి. ఏది కూడా మనం మిస్ చేయకూడదు. ఎక్కడ కూడా మనం తప్పు చేయకూడదని చెప్పి చెప్తుంటాడనమాట. అయితే అట్లా చెప్తున్న టైంలో వెంటనే 'బిగ్ బాస్' ఆదిత్య మైక్‌ని ధరించండి అంటాడనమాట. మైక్ పెట్టుకోకుండా మాట్లాడుతాండాయన. నాకక్కడ ఎంత నవ్వొచ్చింది తెలుసా? ఏందో ఈయన రూల్స్ కోసం చెప్తే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న టైంలో అసలు రూల్ మర్చిపోయి ఆయన మాట్లాడేస్తుండు అనుకున్నాను నేను. సో, అది మరి పరిస్థితి. సో, అట్లాగా ఈ ఓటింగ్ పోల్ వీడియో అయితే ఇది. ఇంకా మీరేమనుకుంటున్నారనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైతర్. మీకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. బాయ్.